జగ్గంపేటలో మరోసారి ఎండలు ప్రాణాలకు ముప్పుగా మారాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని కాన్రేగుల హైస్కూల్లో డీహైడ్రేషన్ కారణంగా 6 విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొందరికి ఫిట్స్ రావడం స్థానికంగా కలకలం రేపింది. 165 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు 135 మంది విద్యార్థులు హాజరయ్యారు. కానీ వాతావరణ మార్పులు, సరిపడిన తరగతి గదులు లేని పరిస్థితి విద్యార్థుల ఆరోగ్యాన్ని బలహీనపరిచింది. తెల్లవారుజామున కొంత వర్షం పడగా ఆ వెంటనే ఎండలు ఒక్కసారిగా పెరగడంతో పాఠశాలలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినట్టు చెబుతున్నారు. మూడు గదులకే పరిమితమైన పాఠశాలలో 135 మంది విద్యార్థులు గదుల్లో నిండిపోవడంతో అందులో 6 మంది బాలికలు డీహైడ్రేషన్ కు గురయ్యారు. వారిలో కొందరికి ఫిట్స్ రావడంతో ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. 2 విద్యార్థులు జగ్గంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా 4 ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారందరి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. వాటర్ తాగిన తర్వాత కాళ్ళు చేతులు వంకలు పోయి అక్కడి నుంచి ఏం జరిగిందో పిల్లలకు తెలియలేదు. వెళ్ళలేదు, ఇంకా పడిపోయారు. నేల పడిపోయి ఇలా గిలగల కొట్లాడుకుంటూ కాళ్ళు చేతులు వంకలు పోయి గిలగల కొట్లాడుకుంటూ పిల్లలు అంటారు. నలుగురికి కూడా అదే 6 అదండి. వాళ్ళ ఇంటికాడ ప్రాబ్లం అనుకుంటే ఒక పిల్లకి వస్తుందండి, అంతే. నలుగురికి 6 రాదు కదండి. దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వీళ్ళకి ప్రాబ్లం ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు దాన్ని సర్వే తీసుకుని తగినట్టు సర్కిల్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జగ్గంపేట ఎంఈఓ ఆర్ స్వామి, తహసీల్దార్ జేవీఆర్ రమేష్ హాస్పిటల్కి చేరుకొని విద్యార్థుల పరిస్థితిని పరిశీలించారు. ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్లో మరింత విశాలమైన తరగతి గదులు అవసరమన్న డిమాండ్ పెరుగుతోంది. పెట్టిన తర్వాత కొంచెం పిల్లలు డిహైడ్రేషన్కి అది గురైన తర్వాత 9:30 కొంచెం మాకు రూములు చిన్నగా ఉంటాయండి. వెంటిలేషన్ అది కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఉక్కుపోత విపరీతంగా ఉందండి ఇవాళ వాతావరణంలో. దాని కారణంగా కొంతమంది పిల్లలు డిహైడ్రేషన్ గురయ్యారండి. వెంటనే వాళ్ళని ఆటోలో తీసుకొచ్చి మా చైర్మన్ గారు, నేను, మా గ్రామస్తుల సహకారంతో హాస్పిటల్లో జాయిన్ చేశామండి. 6 కూడా చాలా ఇబ్బంది లేకుండా కోరుకున్నాం. కాంట్రాక్ట్ హై స్కూల్ సార్, జెడ్పీ హై స్కూల్ కాంట్రాక్ట్. ఇప్పుడు మాకు ఫుడ్ ప్రాబ్లం అయితే నాకు పేరెంట్స్ నుంచి కానీ పిల్లల నుంచి కానీ నేను రోజు పేర్లు అడుగుతానండి. అమ్మాయి ఫుడ్ ఏమన్నది లేదండి. కాకపోతే మాకు ఒక అమ్మాయి మీరు అన్నదంటే బ్రెయిన్ క్లాట్ ఉందండి. ఒక అమ్మాయి 4 క్లాట్లు ఉన్నాయి. ఆ అమ్మాయికి అప్పుడప్పుడు ఇబ్బంది వస్తుంది. అమ్మాయి ఒక 2 రోజులు వస్తుంది. మొన్న కూడా కొంచెం ఆ టెస్ట్లు అవి తీసుకొచ్చారండి నా పేరెంట్స్.